హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. మీరు చూస్తున్నది రిషి టైలర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏదో పని మీద నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తే నాకు ఒక వీడియో కంటపడ్డది. ఏమిటా వీడియో అనేసి సరదాగా దాన్ని ఆన్ చేసి చూశాను. చూస్తే దాంట్లో నాకు కొన్ని సందేహాలు కలిగాయి. సో ఆ సందేహాల్ని మీతో షేర్ చేసుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ప్రత్యేకంగా ఎవరిని విమర్శించడానికి కానీ వారి వృత్తిని లేదా వారు చెప్పే ఫార్ములాల్ని కించపరచడానికి మాత్రం ఈ వీడియో చేయటం లేదు. నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. ఆ డౌట్స్ గురించి మీతో షేర్ చేసుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మొట్టమొదటగా వీడియో టైటిల్ వచ్చేసి ఈ 3 ట్రిక్స్ తెలిస్తే చాలు మీరు ఎటువంటి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్నైనా కట్ చేయవచ్చు. ఇది వీడియో సారాంశం. సో వీడియోలోకి వెళ్తే కనుక మొట్టమొదటి డౌటు, నడుము కొలతను బట్టి బ్లౌజ్ కట్ చేయవచ్చు. నడుము కొలత అనేది 32 ఇంచీలు. సో 32 ఇంచులు నడుము కొలత ఉండేవారికి సో షోల్డర్ ఎంత పెట్టుకోండి, చంక డౌన్ ఎంత పెట్టుకోండి అని ఆ వీడియోలో చెప్పడం జరిగింది. మీరు నిజంగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఒక ప్రొఫెషనల్ మాస్టర్గా మీరు మారాలనుకుంటున్నారు. ఎక్కడ తప్పులు లేకుండా ఏ బాడీని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఏ బాడీకి ఏ రకమైన మెజర్మెంట్స్ వస్తే దాన్ని ఏ విధంగా మనం ఆ మోడల్కి మనం సరిపెట్టాలి అనేది ఒక పద్ధతిలో ఫార్ములా పరంగా తెలుసుకోవాలంటే అంచనా లెక్కలు కాకుండా, గుడ్డి లెక్కలు అంచనా లెక్కలు కాకుండా ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో ఫార్ములా రూపంలో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మా ఛానల్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రతి నెల 5వ తారీఖున ప్రారంభమవుతుంటుంది కొత్త బ్యాచ్. ఆ బ్యాచ్లోని మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు స్క్రీన్పై కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ మెసేజ్ మాత్రం చేయండి. మీకు వెంటనే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. గ్యారంటీగా చెప్తున్నామండి. మీకు ఇక్కడ అంచనా లెక్కలు అంటూ ఉండవు. ఒక ప్రొఫెషనల్ మాస్టర్ ఎలా అయితే బొటిక్స్లోని ఒక ప్రొఫెషనల్ మాస్టర్స్ ఏ విధంగా అయితే ఫార్ములాని లెక్కలు కడుతూ ఇస్తారో ఆ లెక్కల ద్వారా ఆల్ రౌండ్ ఏ టైప్ ఆఫ్ బ్లౌజ్ వచ్చినా, ఏ టైప్ ఆఫ్ డ్రెస్ వచ్చినా, ఏ టైప్ ఆఫ్ బాడీ వచ్చినా మేము హ్యాండిల్ చేయగలిగే విధంగా మేము ఇక్కడ మిమ్మల్ని తయారు చేయడం జరుగుతుంది. సో నిజంగా మీరు ఆ ప్రొఫెషనల్ పద్ధతిలో నేర్చుకోవాలి అనుకుంటే కనుక మా ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ద్వారా మాకు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నడుము కొలతను బట్టి మిగతావి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది నాకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు అంటే, కొంతమందికి చెస్ట్ ఉంటుంది, నడుము పెరగచ్చు, తగ్గచ్చు. నడుము అనేది హెచ్చు తగ్గులు అనేది ఎవరికైనా ఉంటుంది. ఇది ఎవరైనా అంగీకరించవలసిన విషయం. సో ఇది నా మొదటి డౌట్. ఇక రెండవది వచ్చేసి, ఈ కటింగ్లోని మీకు 2 కేటగిరీస్లో విభజించారు. ఏంటి? 30కి తక్కువ ఉన్న నడువులన్నీ చిన్న సైజ్ బ్లౌజ్ కింద, 30 తర్వాత వచ్చే బ్లౌజులన్నీ కూడా నడుము కొలత, ప్రత్యేకంగా నడుము కొలత పెద్ద సైజు బ్లౌజ్గా ఫార్ములాని ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ 30 తర్వాత వచ్చే బ్లౌజులన్నిటికి చంక డౌన్ 6 ఇంచీలు అని చెప్పడం జరిగింది. సో ఈ 6 ఇంచీలు అనేది చెప్పారు, బాగుంది. కానీ 6 ఇంచీలు ఎలా వచ్చిందో క్లారిఫై అవ్వలేదు. ఇక రెండవ విషయం వచ్చేసి, ఈ 32కి 4 కలిపేసేయండి, కలిపితే చెస్ట్ వచ్చేసింది, దాని ప్రకారం చేసుకోండి. ఇలాగ ప్రతి బ్లౌజ్కి ఇలానే చేయాలా అనేది నా సందేహం. ఓకేనండి. ఇకపోతే సో మనం జనరల్గా ఏ రెడీమేడ్ షాపుకు వెళ్ళినా లేదా ఎక్కడ ఏ బట్టల షాప్కి వెళ్ళినా మనకి ఏదైనా డ్రెస్ కానీ బ్లౌజు కావాలి అనుకుంటే మనం సెలెక్ట్ చేసే సైజు వచ్చేసి చెస్ట్ సైజుని సెలెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ నడుము కొలతను బట్టి ప్రిపేర్ చేస్తున్నారు. అది ఎలా అనేది నాకు అర్థం కాలేదు. ఇక రెండో విషయం, ప్రతి నడుముకి 4 ఇంచులు కలిపిస్తే చెస్ట్ వచ్చేసింది, ఇది అందరికీ వర్తిస్తుందా అనేది ఇక్కడ క్లారిటీ ఇవ్వలేదు. అలాగే 6 ఇంచీలు చంక డౌన్ అనేది ప్రతి బ్లౌజ్కి వేసేయవచ్చా? ఐ మీన్ డీప్ నెక్ బ్లౌజ్. ఇక్కడ మనం డిస్కస్ చేసేది కూడా డీప్ నెక్ బ్లౌజ్ కోసమే. డీప్ నెక్ బ్లౌజ్కి ప్రతి ఒక్కరికి 6 ఇంచీలు అనేది వేసేయవచ్చా? సో ఇది కూడా నాకు క్లారిటీ రాలేదు. అలాగే షోల్డర్ కూడా సమ్ ఆఫ్ ద మెజర్మెంట్ చెప్పారు. సో ఆ మెజర్మెంట్ ఎలా వచ్చిందో క్లారిటీ ఇవ్వటం లేదు. ఇక రెండవది, నడుము కొలత అయిపోయింది, చెస్ట్ కొలత అయిపోయింది. ఇక చేతి దగ్గరికి వెళ్దాం. చేయి కటింగ్లోకి వెళ్ళాక చంక దింపుడు అనేది
పెద్ద సైజు బ్లౌజ్ ఏదైనా సరే 3.5 వేసేయండి అన్నారు. సో ఈ 3.5 ఎలా వచ్చింది, దీనికి క్లారిటీ లేదు. ఇక ప్రిన్సెస్ కట్లోకి వెళ్ళారు. సో ప్రిన్సెస్ కట్లోకి వెళ్ళిన తర్వాత ప్రిన్సెస్ కట్కి ఏదో మెజర్మెంట్ చెప్పారు, దాన్ని కట్ చేసేసుకున్నారు. సో దానికి ఎక్కడా కూడా ఒక నిర్వచనం అంటే ఒక ఫార్ములా బేస్డ్ అనేది ఎక్కడా నాకు కనపడలేదు. సో కనపడలేదు. దానికి అంటే ప్రజల్ని మభ్యపెట్టాలని చెబుతున్నారా, లేకపోతే ఇది వాస్తవంగా అన్ని బ్లౌజులకి సరిపోతుందా అనేది క్లారిటీ ఇవ్వలేదు. సో ఆ వీడియో తాలూకా లింక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఏదైతే వీడియో గురించి డిస్కస్ చేస్తున్నానో ఆ వీడియో తాలూకా లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని మీద నాకు మీ కామెంట్స్ని తెలియపరచండి. అంటే ఏంటి విషయం, ఇది కరెక్టా కాదా అనేది మీరు కామెంట్స్ని తెలియపరచండి. ఇక రెండవది, మీకు ఇటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని నా వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ పిక్ చేస్తే వాటిని నేను వెరిఫై చేసి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం దాన్ని ఎలా అనేది నా వివరణ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది మళ్ళీ చెప్తున్నానండి, ఎవరిని నేను విమర్శించడానికైతే ఇది చేయటం లేదు. సో ఇన్ని రోజులు ఊరుకొని ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, సో ఇదివరకు కూడా నేను చాలా వీడియోస్ చూశాను. సో నావి కాకపోయినా పక్క వాళ్ళవి అప్పుడప్పుడు నాకు కంటపడుతూ ఉంటాయి. మనం ప్రత్యేకంగా వాళ్ళని వెతికి చూడకపోయినా మనం యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మనకి హోమ్ స్క్రీన్ మీద కొన్ని వీడియోస్ ఏవో సజెస్ట్ చేస్తూ ఉంటాయి. సో ఆ సజెషన్ చేసిన భాగాల్లో చాలాసార్లు నేను చాలా వీడియోస్ చూడడం జరిగింది. ఈరోజు అనుకోకుండా నాకు ఈ వీడియో అనేది కంటపడితే దాన్ని ఒకసారి నేను చూశాను, అసలు ఏంటి విషయం ఏంటి అని చూస్తే నాకు ఎక్కడ కూడా దానికి ఒక ప్రాపర్ వే అంటూ కనపడలే. అంటే ఎలా నెక్ డౌన్ అనేది ఏ లెక్క ప్రకారం వెళ్ళారు, అంటే కొలత బ్లౌజ్ ప్రకారం వెళ్ళారా లేదా ఫార్ములా ప్రకారం వెళ్ళారా, ఫార్ములా ప్రకారం వెళ్తే ఏ ఫార్ములా ప్రకారం వెళ్ళారు, అలాగే షోల్డర్ కోసం పెడితే షోల్డర్ అనేది మెజర్మెంట్ బ్లౌజ్ మీద పెట్టారా లేదా ఫార్ములా ప్రకారం పెట్టారా, ఫార్ములా అంటే ఏ ఫార్ములా మీద పెట్టారు, అలాగే చంక డౌన్ అనేది ఫార్ములా ప్రకారం వెళ్ళారా లేదా మెజర్మెంట్ బ్లౌజ్ మీద వెళ్ళారా. ఏదో ఒక మనకి ఒక ప్రూఫ్ అంటూ ప్రూఫ్ అంటే మనం వెళ్ళడానికి ఏదో ఒక రూట్ అంటూ ఒకటి ఉండాలి, ఒక గైడెన్స్ ఫార్ములా అయినా గైడెన్స్ ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజ్ అయినా మనకి గైడెన్స్ అనేది ఉంటుంది. సో ఏ గైడెన్సు లేదు. సో దీనికి ఇంత పెట్టుకోండి అని బండ లెక్కలు చెప్పడం జరుగుతుంది. సో ఈ బండ లెక్కలు ఎలా వచ్చాయో చెప్పకపోతే మన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ లేదా కస్టమర్స్ ఎవరికైనా వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అంటే రాంగ్ గైడెన్స్లో వెళ్తున్నదేమోనో నా అపోహ మాత్రమే. ఇది కన్ఫర్మేషన్ కాదు, అపోహ మాత్రమే. కేవలం ఇది నా సందేహం మాత్రమే నివృత్తి చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో నెక్ డౌన్కి ఒక ఫార్ములా లేదు, అండ్ ఎందుకు పెట్టారో దాన్ని అక్కడ క్లారిటీ ఇవ్వలేదు. సో చంక డౌన్ కోసం కూడా చంక డౌన్ ఏంటి, అసలు అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే దానికి క్లారిటీ లేదు. ఇక ప్రిన్సెస్ కట్కి వచ్చేసరికి అయితే కనుక పైనుంచి కింద వరకు షేప్ అంతా ఒక్కలాగే ఉంది. సో వీటికి ఎక్కడ నాకు మిస్ మ్యాచ్ అవుతున్నాయి, ప్రతిదీ మిస్ మ్యాచ్ అవుతుంది. ఏమో నాకు తెలియని విషయం ఏదైనా ఇందులో ఉంటుందేమో. సో నేను కూడా మన వ్యూవర్స్తో పంచుకుంటే దాని మీద ఏదైనా క్లారిటీ వస్తుందేమో అనే ఉద్దేశం మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను 2015లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో 2015 తర్వాత నాతో పాటు నా సోదరీమణులు చాలామంది యూట్యూబ్లో చాలామంది వస్తూ ఉన్నారు, వీడియోస్ చేస్తూ ఉన్నారు. సో చాలా వాటిల్లోని కొన్ని జెన్యూనిటీ ఉంది, కొన్నిటిలోని మిస్ మ్యాచ్ అవుతున్నాయి. సో ఫార్ములా అనేది లేకుండా కేవలం నడుము కొలత ప్రకారం చేస్తారు అంటే నాకు ఎక్కడ దాని మీద నమ్మకం కుదరట్లేదు. ఎందుకు నమ్మకం కుదరటం లేదు అంటే నడుము కొలత అనేది పెళ్ళికాని అమ్మాయిలకి ఒకలా ఉంటుంది, రజస్వల కాని వాళ్ళకి చెస్ట్ నడుము ఒకలా ఉంటుంది, రజస్వల అయ్యే అమ్మాయిలకి ఒకలా ఉంటుంది, పెళ్ళిడికి వచ్చిన పిల్లలకి ఒకలా ఉంటుంది, పెళ్ళి అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ప్రెగ్నెన్సీలో నడుము కొలత చెస్ట్ కొలత ఒకలా ఉంటాయి. సో కాస్త మిడిల్ ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఆహారపు అలవాట్ల వల్ల, వ్యక్తిగత అలవాట్ల వల్ల, వ్యక్తిగత టైం టేబుల్స్ వల్ల నడుము కొలత చెస్ట్ కొలత అనేది మారుతూ ఉంటుంది. సో ఇలా రకరకాల ఫ్యాకల్టీస్ అనేవి ఉన్నాయి, ఫ్యాక్టర్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. కాబట్టి సో కేవలం నడుము కొలత మీద ఆధారంగా బ్లౌజ్ ఏ విధంగా కట్ చేస్తారు, బ్లౌజ్ అవ్వచ్చు, డ్రెస్ అవ్వచ్చు, వాట్ అబౌట్ సో అనేది నాకు అర్థం కాని విషయం అయిపోయింది ఇప్పటి వరకు. అదొక పెద్ద రహస్యంలా తయారైంది. సో దాన్ని నివృత్తి చేసుకోవడానికే జస్ట్ మీతో సరదాగా ఈ విషయాన్ని పంచుకుంటున్నాను.
సో మీకు ఎవరికైనా దీని మీద క్లారిటీ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. అలాగే మీకు అర్థం కాని ఇటువంటి విషయాలు ఏమైనా ఉంటే కనుక నాకు వాట్సాప్ ద్వారా కానీ లేదా కామెంట్స్ ద్వారా కానీ మీరు తెలియపరచవచ్చు. మరొకసారి నేను విన్నవించుకుంటున్నాను, ఈ వీడియో ఎవరికి కించపరచడానికి కాదు, ఎవరిని కించపరచడానికి కాదు, అలాగే వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించడానికి నేను ఈ వీడియో అయితే చేయటం లేదు, దయచేసి గమనించగలరు. అలాగే ఎందుకు మాస్టర్ ఇన్ని రోజులు ఊరుకొని ఈరోజు ఎందుకు చెప్పారు అంటే, ఇన్ని రోజులు నాకు చెప్పాలి అని అనిపించలేదు, బట్ ఎక్కడో మనం మిస్మ్యాచ్ చేస్తున్నారేమో, మిస్గైడెన్స్ అవుతున్నదేమో అనే ఉద్దేశంతో నిజాలు తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టాను. ఇక్కడి నుంచి నా కంటపడ్డ ప్రతి వీడియో మీద నా విశ్లేషణ, నా అనుమానాల్ని నేను అడగడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ కోసం మాట్లాడుకుంటున్నప్పుడు ఫ్రంట్ అపెక్స్ పాయింట్ అనేది ఎక్కడ పెట్టాలి, డాట్ ఎంత పెట్టాలి, డాట్ విస్తీర్ణం ఎంత పెట్టాలి, ఆ విస్తీర్ణానికి గల లెక్క ఏంటి, ప్రతిదానికి ఒక లెక్క అంటూ ఉండాలి కదా. సో ఒక కేజీ రైస్ మనం బిర్యానీ చేస్తున్నామంటే దానికి తగ్గ క్వాంటిటీ ఒక 1/2 కేజీయో 1/2 కేజీయో ఎంతైతే మనం దాంట్లో చికెన్ కానీ మటన్ కానీ వేయాలి అనేది మనకు ఒక లెక్క ఉంటుంది, ఉజ్జాయింపు లెక్క. సో ఆ లెక్కలు అనేవి ఎక్కడ మనకి మిస్ మ్యాచ్ అవుతున్నాయి. సో కేజీకి అయితే ఇంత వేయండి అన్నప్పుడు 5 కేజీలకు కూడా కేజీయే వేస్తామా? కాదుగా. కేజీకి 1/2 కేజీ మనం చికెన్ వేసినప్పుడు 5 కేజీస్ బిర్యానీ చేయాలంటే దానికి తగ్గ క్వాంటిటీని అనేదాన్ని పెంచాలి. సో ప్రతిదాన్ని కూడా ఇక్కడ ఏం చెప్పడం జరిగింది, 32 నడుముంది కాబట్టి ఇది పెద్ద సైజు ఫార్ములాలోకి వెళ్తుంది. దీనికి ప్రతిదానికి 6 ఇంచీలు చంకడౌన్ పెట్టేసుకోండి, 3.5 చేయికి పెట్టుకోండి, సో లూజ్ అనేది సన్ ఆఫ్ ద ఇంత పెట్టేసుకోండి అని చెప్పడం జరిగింది. సో ప్రతిదానికి ఇదే సరిపోతుందా, లేదా ఏమైనా మార్పులు జరుగుతాయా? మార్పులు జరిగితే దాన్ని నేను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి అనేది నా క్వశ్చన్. సో ఇదే క్వశ్చన్ మీద మీకు కూడా ఏకాభిప్రాయం ఉంటే కనుక సో దాన్ని మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని చూడడం మీరు మొదటిసారి అయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఆదివారం కూడా మీకు ఇలా ఏదో ఒక టాపిక్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో తెలియపరచండి. నేను అడిగిన ఈ విశ్లేషణ కానీ మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మా వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.